హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే యూట్యూబ్ ఛానల్ని ఎలా రన్ చేసుకోవాలో చెప్తాను వినండి. నాకు తెలిసిన కొంచెం విషయం మీకు చెప్తాను. ఇవి కాకుండా ఇంకా మీకేమైనా తెలిసి ఉంటే చెప్పండి, కామెంట్స్ రూపంలో చెప్పండి. ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ని రన్ చేసుకోవచ్చు. రోజులో ఒక 3 షార్ట్స్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. మనం ఏ వీడియో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు, కానీ అందులో కంటెంట్ ఉండాలి. అప్పుడే వ్యూస్ వస్తాయి. కంటెంట్ ఉంటే కంపల్సరీ లైక్స్ వస్తాయి. నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను. అలాగే మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు 365 డేస్ అనగా 1 ఇయర్ టైం అవైలబుల్ ఉంటుంది. ఆ లోపల 500 సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవాలి. అలాగే 3000 వాచ్ అవర్స్ని ఫినిష్ చేయాలి. ఫుల్ వీడియో అయితే ఎక్కువ అప్లోడ్ చేయాలి. మ్యాక్సిమం 12 to 15 మినిట్స్ వీడియోస్ పెట్టాలి. అప్పుడే వాచ్ అవర్ అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ కొంచెం స్కిప్ చేసుకుంటూ వీడియోస్ చూస్తారు కాబట్టి మంచిగా ఉంటే మొత్తం వీడియోస్ చూస్తారు. నాట్ ఇంట్రెస్టెడ్గా ఉంటే మాత్రం స్కిప్ చేస్తారు. నేను మాత్రం ఫుల్ వీడియో పెట్టడానికి చాలా ట్రై చేశాను. పిల్లలు ఉంటారు కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం కష్టమే, ఎందుకంటే వాయిస్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే ఎక్కువ షార్ట్స్ పెడుతున్నాను. ఇంకా టైం ఉంది కదా అని ఇప్పుడైతే షార్ట్స్తో అలా సరిపెడుతున్నాను. మీరు మాత్రం ఫుల్ వీడియోస్ పెట్టండి. తాబేలు కుందేలు స్టోరీ, రన్నింగ్ స్టోరీ ఉంది కదా, అలా వెళ్ళాలి. తాబేలు ఏం చేస్తుంది, ఎక్కడ ఆగకుండా మెల్లగా వెళ్ళుద్ది. కుందేలు మాత్రం స్పీడ్గా వెళ్ళి ఒక చెట్టు కింద పడుకుంటుంది. తాబేలు ఇంకా వస్తలేదుగా అని అలా నిద్రపోతుంది. తాబేలు మాత్రం మెల్లగా వెళ్ళి గెలుపును సాధించుకుంటుంది. అలాగే మనం కూడా డైలీ ఒక 3 షార్ట్స్ అప్లోడ్ చేయాలి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అప్లోడ్ చేసుకోవాలి. ఎక్కువగా ఈవినింగ్ టైంలోనే వీడియోస్ చూస్తారు కాబట్టి షెడ్యూల్ టైంలో ఈవినింగ్ కూడా షార్ట్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఫుల్ వీడియో మాత్రం 2-3 డేస్కి ఒకసారి అప్లోడ్ చేస్తే చాలు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా మీ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాను. అమ్మ పులిహోర చేసింది, తోటకూర కర్రీ చేసింది.